పదవిలో కూర్చుంటే ఇంద్రుడనే కదా, అయినప్పుడు శచీదేవి నాదే కదా అని ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ విషయంలో కొంత చొరవ చేసే ప్రయత్నం చేసి శచీదేవిని తనకి భార్యని కమ్మని అడిగాడు. ఆమె జంకి పాతివ్రత్య రక్షణ కొరకు బృహస్పతిని ఆశ్రయించింది, దేవగురువుని. బృహస్పతి ఆమెకు ఆశ్రయమిచ్చి తన ఇంట రక్షణనిచ్చాడు. ఇది తెలిసి ఇంద్రపదవిలో ఉన్నటువంటి నహుషుడు ఆగ్రహించాడు. కానీ ఎలా రక్షణ పొందాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి విషయం దిక్కుతోచక బృహస్పతి దగ్గర ఆశ్రయం పొందినటువంటి శచీదేవి బిక్కుబిక్కుమని కాలం గడుపుతుండగా ఒకరోజు రాత్రి ఆమె ప్రతిశ్రుతి అనబడేటటువంటి విద్యని ఉపాసన చేసింది. ఆ విద్యాధిదేవత అయినటువంటి ఉపశ్రుతి ఆమెకు రాత్రి ప్రత్యక్షమైంది. ఆమెని చూసి నువ్వెవరని అడిగింది. నువ్వు ఏ విద్యని ఉపాసన చేస్తున్నావో దాని యొక్క అధిదేవతను నేను. ఇంద్రుడు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను రమ్మని ఉత్తర దిక్కుగా తీసుకెళ్లి హిమవత్ పర్వతానికి పక్కన మంజువంతము అనబడేటటువంటి పర్వతం దగ్గర 100 ఆమడలు కలిగినటువంటి ఒక పెద్ద కొలనులో 5 రంగులు కలిగినటువంటి పువ్వులు వికసించి ఉంటే శతపత్ర కమలములు, అందులో ఒక తామర పువ్వు యొక్క తూడు చీల్చి చూస్తే ఆ లోపలికి వెళ్ళి అందులోంచి ప్రయాణం చేస్తే ఆ తూడుల మధ్యలో ఒక చోట సూక్ష్మ రూపంలో దాక్కున్నాడు ఇంద్రుడు. అక్కడ దర్శనం చేయించింది శచీదేవికి. శచీదేవి తన కష్టాన్నంతటినీ చెప్పింది. సరే నేను వస్తానని ఇంద్రుడు స్వర్గలోకానికి వచ్చాడు. కానీ ఇంత తేజోమూర్తి అయ్యున్నటువంటి నహుషుణ్ణి చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బృహస్పతి పనుపున అగ్నిదేవుడు కూడా వెళ్ళి దర్శనం చేసి ఇంద్రుణ్ణి తీసుకొచ్చి, నువ్వు ఒకనాడు ఒక దేవతా ప్రయోజనం కోసమని చెప్పి ఆ వృత్రుణ్ణి సంహరించావు. ఆ వజ్రాయుధపుట అంచులోకి విష్ణువు కూడా ప్రవేశించారు కదా, అందులో నీకొక్కడికి దోషమున్నదన్న మాట ఎలా వస్తుంది అని విష్ణు భగవానుణ్ణి ప్రార్థన చేస్తే, నా ప్రీతి కొరకు అశ్వమేధయాగం చెయ్యండి అంటే మీరు ఒకటి గమనించాలి, కర్మచేత భగవద్ అనుగ్రహం ఉండదు. కర్మ చేసినప్పుడు మీరు ప్రకటించినటువంటి భక్తి చేత సంతోషించిన భగవంతుని యొక్క అనుగ్రహము వలన ఫలితం ఉంటుంది. నేను ఒక వ్రతం చేశాననుకోండి, వెంటనే అది ఫలితం ఇచ్చేస్తుందని చెప్పడానికి ఆధారాలు ఉండవు. అలా ఇచ్చేసిందనుకోండి, అప్పుడు కర్మ గొప్పది. నేను వ్రతం చేస్తే మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అన్నారనుకోండి, ఆ వ్రతం చెయ్యగానే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు కర్మ చాలా గొప్పదైపోతుంది. కర్మ కాదు, కర్మచేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ విశేషము చేత నా కొడుక్కి ఉద్యోగం వచ్చిందనాలి. అంటే కర్మచేత ఆయన ప్రీతి పొందాలంటే నేను మనసు పెట్టి భక్తితో చేస్తే ఆ కర్మ వలన ఆయన తృప్తి పొందుతాడు. తృప్తి పొందితే ఫలితం వస్తుంది. అందుకని ఇప్పుడు మీరు అశ్వమేధయాగం చెయ్యండి, దాని చేత నేను తృప్తి పొందుతాను. నేను తృప్తి పొందితే ఇంద్రుడికి ఉన్నటువంటి దోషం ఏది ఉన్నదో ఆ బ్రహ్మహత్యాపాతకం నశించిపోతుంది. అది నశించిపోతే విశేషమైన తేజస్సు పొందుతాడు. ఆ తేజస్సు పొంది ఇంద్ర పదవిలోకి వెళ్ళిపోతాడు. ఈశ్వరానుగ్రహం కలిగిందనుకోండి, మబ్బు ఎలా విడిపోతుందో, సూర్యోదయమైనప్పుడు చీకట్లు ఎలా విడిపోతాయో, వచ్చిన కష్టములు అలా తొలగిపోతాయంతే. భగవదనుగ్రహం కలిగితే ఇక ఆ అనుగ్రహము చేత పడవలసినటువంటి వాడికి అడ్డు వచ్చి దుఃఖ పెట్టగలిగిన వాడు లోకంలో ఉండడు. అందుకే ఇంద్రుడు అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఈ అశ్వమేధయాగం చేస్తున్న సమయంలోనే శచీదేవి నహుషుడికి కనపడింది. ఇతపూర్వం కనపడడం కాదు, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నపూర్వకంగా కనపడింది. ఎలాగైనా నహుషుడి చేత ఒక భయంకరమైన తప్పు చేయించాలి, దాని వలన అతడు మహాదోషమును పొంది ఇంద్ర పదవిని కోల్పోవాలి. ఆమెను చూడగానే ఆయన భార్యాస్థానంలోకి రమ్మని మళ్ళీ కోరాడు. ఆమె అంది, నిన్ను నేను కొంత సమయం అడిగాను, ఇంకా కొంత సమయం ఉంది. నువ్వు సామాన్యమైన వాహనాల మీదో ఐరావతం మీదో నా దగ్గరికి వస్తే అందులో విశేషమే ఉంటుంది. ఇంద్ర పదవిలో ఉన్నవాడివి కదా, నువ్వు మునివాహనం మీద రా నా దగ్గరికి అంది. ఆయన వెంటనే సంతోషించి సప్తర్షులను వాహనంగా చేసుకుని పల్లకి మోయిస్తూ ఆ వాహనం ఎక్కి కూర్చుని స్వర్గలోకమంతా తిరిగాడు. తిరిగి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఉద్దేశంలో ఏదో ఇంకా శచీదేవి దగ్గరికి వెళ్ళాలని మనసులో సంకల్పం చేశాడో ఏమో.
వచ్చి వచ్చి అగస్త్య మహర్షి ఎదురుగుండా కూర్చున్నాడు. మహానుభావుడు అగస్త్యుడంటే. ఆయన ఎదురుగుండా కూర్చుని ఉండగా ఒక విశేషం జరిగింది. ఆయన ఒక మాట అడిగాడు. నువ్వు నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నావు కదా, నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను. బ్రాహ్మణములైనటువంటి మంత్రములు కలిగినటువంటి గోసంప్రోక్షణమనబడేటటువంటి ఒక భాగం ఉన్నది, దాని మీద నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. దాన్ని నేను ప్రమాణంగా స్వీకరించను అన్నాడు. పూర్వాచార్యులైనటువంటి వారు, ఎందరో మునులు మహానుభావులైనటువంటి వారు నమ్మి దర్శించి ఇచ్చినటువంటి మంత్రములవి. ఆ మంత్రముల మీద నమ్మకం లేనప్పుడు ఇంక నువ్వు మునులను గౌరవించి ఆహ్వానించి ఏం చేస్తావన్నాడు. వెంటనే ఇంద్ర పదవిలో కూర్చున్న నహుషుడికి ఎంత అహంకారం వచ్చిందంటే, అగస్త్యుడిని కూడా చూడకుండా మునులను నిందించి తాను కూర్చున్న ఆసనం మించి అగస్త్య మహర్షి యొక్క తలని తన్నాడు. అలా అగస్త్యుని యొక్క తలని తన్నితే వెంటనే అగస్త్య మహర్షి శాపాన్ని విధించాడు. నువ్వు యుక్తాయుక్తములను మరిచిపోయి ఎదురుగుండా కూర్చున్నవాడు అగస్త్యుడు అని కూడా చూడకుండా మునివాహనం ఎక్కి తిరిగి శచీదేవి యొక్క పొందు కోరి కళ్ళు మూసుకుపోయిన వాడివై, వేదంలో ఉన్నటువంటి మునులు నమ్మినటువంటిది, పూర్వులైనటువంటి గురువులు నమ్మిన భాగాల్ని తిరస్కరించడం కాకుండా నా తల తన్నావు. కాబట్టి నీ పుణ్యమంతా భ్రష్టమై సర్పరూపాన్ని పొంది భూలోకంలో పడిపో. నీ వంశంలోనే యుధిష్ఠరుడు అనబడేటటువంటి ధర్మరాజు గారు వస్తాడు, ఆయన వలన శాప విమోచనాన్ని పొందు అన్నాడు. నహుషుడు కింద పడిపోయాడు. అక్కడ అశ్వమేధయాగం పూర్తి చేస్తున్నాడు ఇంద్రుడు. గబగబా వెళ్ళి అగస్త్య మహర్షి చెప్పారు, నహుషుడు భ్రష్టుడైపోయాడయా, ఎన్ని పుణ్యాలు చేసిన వాడైనా మహాత్ములైనటువంటి వారి జోలికి వెళ్ళినటువంటి వాడు బ్రతకలేడు, భ్రష్టుడు అవుతాడు. అందుకే నహుషుడు భ్రష్టుడై సర్పరూపంలో భూమి మీద పడిపోయాడు. నువ్వు సంతోషంగా శచీదేవితో మళ్ళీ ఇంద్ర పదవిలో కూర్చుని స్వర్గలోకాన్నంతటినీ కూడా ఏలి అందరికీ సుఖ సంతోషములను కల్పించమన్నాడు. ఇంద్రుడు తిరిగి తన పదవిని తాను చేపట్టి సంతోషంగా ఉన్నాడు. ఈ కథని చెప్పి మళ్ళీ వెనక్కి రండి. ఈ కథంతా ఎవరు చెప్తున్నారు? శల్యుడు ధర్మరాజాదులకు చెప్తున్నాడు. ఈ కథంతా చెప్పన్నాడు, చూశావా ఇంద్రుడంతటి వాడు ఇన్ని కష్టాలు పడ్డాడయా, ఎంత కష్టపడి ఎక్కడో తామరతూడులో దాక్కున్నాడయా, మీరు ఒక్క ఏడాది అజ్ఞాతవాసం చేశారు. అన్ని కష్టాలు పడి ఓర్పు పట్టిన ఇంద్రుడికి మంచి రోజులు వచ్చాయా లేదా? మీరు అంతే, కష్టం వచ్చినట్టు కనపడుతుంది, కానీ మీరు పట్టిన ఓర్పు ఎక్కడికి పోతుంది? మీరు కూడా మంచి రోజులను పొందుతారు. ఆ నహుషుడు ఎలా భ్రష్టుడై పడిపోయాడో అలా దుర్యోధనుడు కూడా మడిచిపోతాడు. ఎవరిని తిడుతున్నాడు? నిన్నని ఎవరిని కౌగిలించుకుని, అంతేనా ఇంకేమన్నా కావాలా, తప్పకుండా నీ కోసం ఏదైనా చేసేస్తానన్నాడు. అక్కడ పొగిడాడని. ఎవరికి నిన్నను మాట ఇచ్చాడో, ఎవరిని నిన్నను పొగిడాడో ఆయన్ని ఇవ్వాలేమంటున్నాడు? నహుషుడు పడిపోయినట్టు పడిపోతాడయా దుర్యోధనుడు, ఇంద్రుడు మళ్ళీ గెలిచి సంతోషాన్ని పొందినట్టు నువ్వు పొందుతావన్నాడు. అని పోని ఊరుకోలేదు. అంటే పొగట్టకి వశమవడం అనేటటువంటిది అలవాటు పడిపోతే కేవలం నోటి మాటతో పొగడడం ఒకటే పొగట్ట కాదు సుమా. అది అవతలవాడు పసిగడతాడేమోనని అనుమానం ఉంటే నోటి పొగట్ట ఒక్కటే కాదు, మార్చి 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 ఇక ఆ మత్తులోంచి బయటికి రాకుండా అలాగే ఉంచడానికి యువతలవాడి ప్రజ్ఞా విశేషం వలన అనేకమైన మార్గములు ప్రచోదనమవుతాయి. అందుకే చూడండి, అందరూ వెళ్ళి స్వాగతం పలికారు. పెద్ద ఆసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఒకదాని వెనక ఒకటి పొంగు. ఆ తర్వాత ఎంతో మర్యాదతో మాట్లాడాడు. దుర్యోధనుడికి వరం ఇచ్చానన్నాడు. వెంటనే లెక్క కట్టి దీని వలన వచ్చిన నష్టం ఏమిటి? కర్ణుడికి రథసారథ్యం చేసి అర్జునుడు గెలవడానికి, కర్ణుడు మడిసిపోవడానికి మార్గం చెయ్యమని వరం అడిగాడు. ఇప్పుడు భ్రష్టుడైతే శల్యుడు అవుతాడు, ధర్మరాజు గారు గెలవడానికి మార్గం ఏర్పడుతుంది. అలా అడుగున్నాడు. అది బాగా జ్ఞాపకం ఉండడానికి, ఆ ఇచ్చిన పెద్దరికం గుర్తుండిపోవడానికి నహుషోపాఖ్యానం చెప్పమన్నాడు. ఇప్పుడు చెప్పి ఆశీర్వచనం కూడా చేసేశాడు. నువ్వు అలా ఉన్నత గతులు పొందుతావు, దుర్యోధనుడు నశించిపోతాడన్నాడు. అన్నవాడు పోను అక్కడతో ఊరుకోలేదు. సౌఖ్యంబులు వందు జగత్ ప్రఖ్యాతులు చెందు తగ పురందర విజయోపాఖ్యానము విన్నను
తద్వ్యాఖ్యానము చేసినన్ జనావళి కనఘా అన్నాడు. ఈ పురందర సంబంధమైనటువంటి విజయములకు సంబంధించిన ఈ ఆఖ్యానం ఉంది అంటే ఇంద్రుడు గెలిచినటువంటి కథ. ఈ కథని ఎప్పుడైనా ఎవరైనా చెప్తూ ఉంటే ఎవరైనా విన్నా, అలా ఎవరైనా చెప్పినా, చెప్తే కదా వినడం, వినేవాడు ఉంటే కదా చెప్పడం. కాబట్టి ఆ శ్రద్ధాభక్తులతో వినేవాడు దొరికినప్పుడు చెప్పేవాడు సంప్రీతితో చెప్పి వినేవాడు భక్తితో వింటే అటువంటి వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి సౌఖ్యములు కలుగుతాయి. అంటే సౌఖ్యము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకమవుతోందో ఆ పాపము తొలగిపోతుంది నహుషోపాఖ్యానం వింటే. కాబట్టి ఇప్పుడు ఎవరు సౌఖ్యం పొందుతారు? విన్నావు కాబట్టి ధర్మరాజా నువ్వు పొందుతావు, విన్నారు కాబట్టి మీరు పొందుతారు. సౌఖ్యము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకమవుతోందో ఆ పాపము తొలగిపోతుంది నహుషోపాఖ్యానం వింటే. కాబట్టి ఇప్పుడు ఎవరు సౌఖ్యం పొందుతారు? విన్నావు కాబట్టి ధర్మరాజా నువ్వు పొందుతావు, విన్నారు కాబట్టి మీరు పొందుతారు. చెప్పినవాడు కూడా పొందుతాడు. కాబట్టి శల్యుడు పొందుతాడు, నేను పొందుతాను. శల్యుడు ఏం పొందాడండి అంటారేమో మీరు. కర్ణుడి వలన కదా భారతం నిలబడింది, కర్ణుడి వలన కదా దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడు. కర్ణుడు పడిపోవడానికి శల్యుడు ప్రధాన కారణమయ్యాడు. ఎందుకని ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమయ్యాడా లేదా ఒక రకంగా ఆలోచన చేస్తే. అలా ప్రపంచ ప్రఖ్యాతిని పొందుతారు, అంత గొప్పది ఈ ఆఖ్యానం అని. ఇది ప్రత్యేకంగా ఏ సందర్భంలో ఎక్కువ ఉపయోగపడుతుందో తెలుసా? మొహరము నడుచుచుండగన్ ఈ హరి విజయంబు విను నరేంద్రుడు రిపు సందోహము గెల్చుటకు సందేహం వించుకయులేదు ధీర విచార. యుద్ధం నడుస్తున్నప్పుడు రెండు పక్షాలు మొహరించి ఉన్నప్పుడు ఈ నహుషోపాఖ్యానాన్ని చెప్పిన, ఈ నహుషోపాఖ్యానాన్ని విన్న, ఎవరు విన్నాడో ఎవరు చెప్పాడో వాడు విజయాన్ని పొంది తీరుతాడు. కాబట్టి ధర్మరాజా ఈ నహుషోపాఖ్యాన కథని నువ్వు ప్రత్యేకంగా అడిగి చెప్పించుకున్నావు కనుక ఇప్పుడు యుద్ధం జరగబోతోంది కనుక, కొద్ది రోజులలో ఇక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది కనుక నువ్వు విజయలక్ష్మిని చేపడతావు, గొప్ప వైభవంతో రాజ్యాన్ని ఏలుతావు, ఇందులో ఏమీ సందేహం లేదు. ఆశీర్వచనం చేశాడు. చేసిన తరువాత ఈ సంతోషంలో ఇచ్చిన మాట మరిచిపోతాడేమో, కానీ మళ్ళీ వెంటనే అడిగాడు అనుకోండి విసుక్కునే అవకాశం ఉంటుంది. ఇన్ని మాటలు చెప్తున్నావు ఎందుకు అంటాడు. అందుకని మళ్ళీ కొద్దిగా ఉత్సాహపరచాలి. అందుకని స్నాన భోజనాదులను చాలా గొప్పగా ఏర్పాటు చేశాడు. అంటే మీకు అనుమానం రావచ్చు, ఏమిటండి స్నాన భోజనాదులు గొప్పగా ఏర్పాటు చేయడానికి ఏముంటుందండి? స్నానాల గది చూపిస్తే స్నానం చేస్తారు, అంతే కదా. అంతేగాని స్నాన భోజనాదులు గొప్పగా ఏమిటి ఏర్పాటు చేస్తారు అలా అనుకోకండి. అవతలవాడు పొంగిపోవడానికి స్నానం చేయించడం కూడా ఒక గొప్ప విద్య. అయ్యా స్నానాల గది ఎక్కడండి అన్నాడు అనుకోండి వచ్చినవాడు, ఇలా వెళ్ళి ఆ చివరికి వెళ్ళండి, తలుపు తీస్తే అదే స్నానాల గది, అండం వేరు, రండి అని దగ్గరుండి తీసుకెళ్ళి తలుపు తీసి, ఇదిగో ఈ మర తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, ఈ మర తిప్పితే చన్నీళ్ళు వస్తాయి, ఇదిగో ఈ గోడలో ఉన్నది తిప్పితే పైనుంచి జల్లు పడుతుంది, మీకు కొత్త తువ్వాలు నీరు పీల్చదేమోనని తడిపించి ఆరేసి ఇక్కడ పెట్టాను, చక్కగా మీరు అది వాడుకోండి, ఇదిగో మీకు శుభ్రమైన చక్కటి మెత్తటి స్నానశాటి పెట్టాను, ఈ స్నానశాటి కట్టుకుని స్నానం చేయండి, మీకు ఏ అవసరం వచ్చినా పిలవండి, నేను అక్కడే కాస్త దూరంగా నిలబడి ఉంటాను, మీకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయా, మీరు స్నానం చేసేటప్పుడు వాడుకోవడానికి ఇదిగో అంగరాగములను ఉంచాను, కస్తూరి ఉంచాను, చందనం ఉంచాను, మీరు సబ్బులు షాంపూలు అనుకోండి, ఇవన్నీ ఏర్పాటు చేశాను. అయ్యా మీరు రావడం నా అదృష్టం, ఇవాళ మీ స్నానానికి నేను ఇలా ఉపకారం చేయడం నా జన్మధన్యం కదా అన్నారనుకోండి, మామూలు స్నానానికి ఈ స్నానానికి ఎంత తేడా వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్ ఏమిట్రా ఈ ప్రేమ ఈయనకి అని అనుకుంటారా అనుకోరా? మళ్ళీ ఇలా బయటికి వచ్చేటప్పటికి అయ్యో మీ కాలు జారుతుందేమో అని గబగబా పొడి బట్ట తెచ్చి పాదాలు తుడిచేసి, అక్కర్లేదయా తుడుచుకున్నానన్నాను కూడా పాదాలు తుడిచేసి రండి రండి అని దగ్గరుండి తీసుకెళ్ళి, ఏమో అది పెట్టు ఇది పెట్టు, మీరు మొహమాట పడకండి సుమా, కడుపు నిండా తినండి సుమా, మీకు ఇది పడుతుంది కదా అని కొసరి కొసరి వడ్డించి దగ్గరుండి భోజనం పెట్టి
చేయి కడుక్కోండని నీళ్ళిచ్చి, తుడుచుకోండని బట్ట ఇచ్చి, ఇన్ని చేశారనుకోండి, అడుగడుగునా పొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందా ఏర్పడదా? అది ధర్మరాజు గారి చాకచక్యం. అంటే శల్యుడి మనసు సహజంగా ప్రేమతో ఉంది నకుల సహదేవుల మీద. పాపం ఆపిచ్చాడు దుర్యోధనుడైతే చలవ పందిళ్ళు, నా బుర్ర అన్ని చేశాడు డబ్బు ఖర్చు పెట్టి. ఈయన ఆ స్నానమే ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయించాడు జాగ్రత్తగా. అందుకని ప్రత్యేకంగా చెప్పడం, స్నాన భోజనాదులను చేయించి అండం వెనక ఏమిటంటే ధర్మరాజు గారు చూపించిన ప్రజ్ఞ. అందులో శల్యుడి లాంటి వాడు స్నానానికి ఎడుతుంటే, భీముడా దగ్గరుండి అన్ని చూడు మామయ్యకి అన్నాడు అనుకోండి. భీముడు లాంటి వ్యక్తి గదాయుద్ధంలో తనకి సరిపోయేవాడు, అంటే తనకిష్టం, నిజంగా భీముడికి సరిజోదు కాదు, అయినా అలాంటి వాడు తనకి సేవ చేస్తుంటే ఎంత పొంగిపోతాడు శల్యుడు? బాగా పొంగిపోయాడు. ఇక వస్తున్నప్పుడు వీధిలోకి వెళ్ళి స్వాగతం పలకడం ఉబ్బిపోవడానికి ఎంత కారణమో, వెడుతున్నప్పుడు అలా ఏమిటో వెళ్ళిపోతుంటే దిగులు పొందేసినట్టుగా నిజంగా అయిందో కాదో దేవుడికి ఎరికే. వాహనం దాకా వెళ్ళి తలుపు తీసి, అదొక గొప్ప నైపుణ్యం ఉండవు. ఎక్కే వాహనానికి తలుపు తీసి పట్టుకోవడం, ఎక్కిన తరువాత తలుపు వేయడం, ఇవన్నీ వెర్రివాడు అనుకోండి ఎక్కేవాడు, వాడు పొంగిపోవడానికి కారణాలు అవుతాయి. కాస్త లీకి మనస్తత్వం అనుకోండి, అబ్బో నేను వాహనం ఎక్కుతుంటే తలుపు తీసి పట్టుకున్నాడు, కూర్చున్నాక జాగ్రత్తగా పంచె లోపలికి పెట్టుకున్నారో లేదో ఇలా చూసి తలుపేశాడు, ఎంత శ్రద్ధ, ఎంత మర్యాద, పరవశించిపోతాడు. కానీ జాగ్రత్త పరుడు అనుకోండి, ఆయన ప్రేమ అంతే, అంతవరకే. అదంతా నా గొప్ప కాదు, ఆయన శ్రద్ధ అటువంటిది, ఆయన మనసు అటువంటిది. ఎందుకు నా మీదంత శ్రద్ధ? భగవంతుడి అనుగ్రహం అంతవరకు. ఆయన అనుగ్రహం లేనినాడు ఇలా ఉంటాయా అని ఊరుకుంటాడు. లేకపోతే ఏమవుతుంది? అక్కర్లేకుండా లోపల పెరిగిపోతుంటాడు ప్రతి చిన్నదానికి. అందుకని సాగనంపడం కూడా చెప్పారు భారతంలో. అంత జాగ్రత్తగా సాగనంపేటటువంటి ప్రక్రియలో ఇంకొక విశేషణం ఏమిటంటే, ఇక వదిలి ఉండలేకపోతున్నట్టుగా బిగియార కౌగిలించుకోవడం. అందుకని శల్యుణ్ణి ధర్మరాజు గారు కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్నవాడేం సామాన్యుడు కాడు, ధర్మరాజు గారు. ధర్మరాజు గారు కౌగిలించుకుని వీడ్కోలు పలికాడు అనుకోండి, అదేం సామాన్యమైన మాట. శల్యుడికి ఎంత పొంగుగా ఉంటుంది. అందుకని కౌగిలించుకుని వదిలిపెట్టి ఇక బయలుదేరే ముందు ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసినట్టుగా మళ్ళీ ఒకసారి ప్రతిపాదన తీసుకురావాలిగా మర్చిపోకుండా. లేకపోతే దుర్యోధనుడు వెళ్ళిపోయి యుద్ధం చేయడం మొదలెడితే అర్జునుడు గెలవాలంటే కర్ణుడు పడిపోవడానికి శల్యుడు కారణం కావాలి. ఎంత చమత్కారంగా చెప్పాడంటే, అతని ననుపనీకి అధిక సంప్రీతి ఏతించునప్పుడు యుధిష్ఠరుండు అంటే ఆయనకి వీడ్కోలు పలికి వెళ్ళిరండి అని ఇలా తిరిగి వచ్చేస్తున్నట్టుగా ఆగి, మర్చిపోకండి అంటే ఇక ఎలాగో ఎక్కేశాడుగా, ఏమిటే అనడానికి ఉండదు, తప్పకుండా అనాలంతే. విసుక్కోవడానికి అవకాశం ఇవ్వకపోవడం, కానీ గుర్తు చేయడం. అమ్మో ఏమి భారతం! నిజంగా మనుషుల నడవడి ఎంత కౌశలంతో ఉంటుందో, ఎంత నైపుణ్యంతో ఉంటుందో కళ్ళకి కట్టినట్టు వర్ణిస్తారు. శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదంతా ఎవరు? సామాన్యుడు గారు, ధర్మరాజు గారు. ఎంత రాజనీతజ్ఞుడో! అందుకని యుధిష్ఠరుండు రణములోన మీరు రాధేయు పలుకుట మరవకుండ వలయు మమ్ము తలచి. యుద్ధంలో మాత్రం ఆ రాధేయుడున్నాడే కర్ణుడు, ఆ కర్ణుడి యొక్క రథాన్ని మీరు సారథ్యం చేయవలసి వచ్చినప్పుడు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకానికి తెచ్చుకుని అనవలసిన మాటలన్నీ అని అతనికి మానసిక స్థిమితం లేకుండా చెయ్యండి సుమా అన్నాడు. ఎక్కేశాడు కదా వాహనం, ఇక బయలుదేరిపోతోంది. అబ్బో ఎన్ని మాటలు చెప్తావయ్యా అనగలడా? అయ్యో తప్పకుండా అక్కడి వరకే అనగలడు. అదే అన్నాడు పాపం శల్యుడు కూడా. బాగా నాటుకుంది. నాటుకున్న తర్వాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ప్రయోజనం ఏమిటండి? ఏం చేయడానికి వెళ్ళాడు? ఏం ఉపకారం చేయడానికి వెళ్ళాడు? ఇలా వెళ్ళిన వాడు భారతంలో ఎవడూ లేడు, శల్యుడు తప్ప. ఎందుకని? ఒక చోట ప్రీతి, ఒక చోట యుద్ధం. పోనీ ఆ యుద్ధం చేసిన చోటైనా సక్రమంగా చేశాడా మనసు పెట్టి? అవతల వాడి కోసం యువతల వైపు యుద్ధం, అది చేయడానికి వెళ్ళాడు. ఏదో వెళ్ళాడు, అయిపోయింది.
మహాభారతంలో భీష్ముడు ద్రోణుడు ఇద్దరు కూడా పడిపోయారు, అయిపోయింది. ఆ యుద్ధం జరిగిపోయిన తరువాత కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. అశ్వత్థామ యొక్క మాట మేరకు సభ అంతా అంగీకరించిన తరువాత దుర్యోధనుడు పట్టాభిషేకం చేశాడు సర్వసైన్యాధిపతిగా కర్ణుడికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.